డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు, రామచంద్రపురం నియోజకవర్గం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 13వ వార్డుకు చెందిన 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వారి తండ్రిగారైన సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు మంచి పాలనకు ఆకర్షితులై గురువారం రోజున బ్రాడీపేట 13వ వార్డులో మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం ఫౌండేషన్ అధినేత సత్యం చేతుల మీదుగా లంక శ్రీనివాస్ మరియు 30 మంది వైసీపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. సుభాష్ గారి యొక్క పనితీరుని బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చెంది వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు శ్రేణి గారి కాళ్ళు ఒకళ్ళ పేరు పిలుస్తారు. పార్టీలో కూర్చున్నవారు మీరు ఇలా వచ్చాను, తెలుగు వచ్చాను. కట్టారావణ గారు ఇలా తిరిగి అలా రండి. అలాగే లంక సురేష్ గారు, అలా చూడమ్మా, అలా చూడు. కట్టా దుర్గాప్రసాద్ గారు మధ్య నుంచి కావాలండి. రామరాజు గారు, అలాగే అనుకూల దేవరాజు గారు, అనుకూల దేవరాజు గారు, అలాగే అనుకూల దేవరాజు గారు, చెప్పాలి పేరు నెక్స్ట్ మణికంఠ, మీరు తేకుమూరు వీరబాబు గారు, తేకుమూరు వీరబాబు గారు, తేకుమూరు మణికంఠ, శివగణేష్ గారు, తేకుమూరు శివగణేష్ గారు, రావాలి తమ్ముడు. శివగణేష్ గారు, తేకుమూరు అప్పారావు గారు, జంప అప్పారావు గారు, తేకుమూరు సుబ్రహ్మణ్యం గారు, అభివృద్ధి బజార్ గారు, మంత్రి గారి ముందుకు వెళ్ళాలండి. అలాగే బండి నెక్స్ట్ బన్నీ ఇంకా ఎవరైనా ఉంటే సత్తిగా రావాలి. మంత్రి గారు, మంత్రి గారు ఏం చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు లంకసీన్ గారి ఆధ్వర్యంలో 13వ వార్డు అంటే 4 టోటల్ జాయిన్ అవటం అత్యంత ఆనందదాయకం. అలాగే కూటమి సభ్యులు అందరి అంగీకారంతో కూడా జాయిన్ అవటం. శ్రీని గారు వస్తున్నారంటే లంక శ్రీని గారు రావటం వల్ల మన పార్టీ బలోపేతం ఉంటుంది. సో జాయిన్ చేసుకోండి అని ప్రతి ఒక్కరూ చెప్పడం, ముఖ్యంగా గడి గోవింద్ గారు కూడా ఆయన అంగీకారం తెలపటం, మరి
చాలా ఆనందదాయకం. అదే విధంగా మీ అందరికీ చిన్న విన్నపం, మాకు సైట్లు కావాలి, లేకపోతే మా రేషన్ కార్డు రావట్లేదు అని చెప్పి కంటిన్యూస్ గా చెప్తా ఉన్నారు. నేను ఇదే చెప్పడం, మళ్ళీ పెన్షన్ రావట్లేదని కానీ ఇంకోటి కానీ మీరు స్వయంగా మాకు వచ్చి చెప్పిన ఉపయోగం లేదు. మా ఆఫీస్ లో విజన్ 2047 ఒక టీం 5 పనిచేస్తున్నారు దీని మీద. మీరు అక్కడికి వచ్చి మీ యొక్క ఇళ్ల స్థలం కావాలని కానీ పెన్షన్ రావట్లేదని కానీ అక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ గా అది పోర్టల్లో నమోదు అవుతుంది. మీరు ఇంకెక్కడికి తిరగవలసిన లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ సైట్లు ఇస్తారో లేకపోతే పెన్షన్ రిలీజ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు వస్తాయి మీ అర్హతను బట్టి. కాబట్టి మీరు ఇళ్ల సైట్ల కోసం పదే తిరగవలసిన అవసరం లేదు. ఏదైతే అర్బన్ లో 2 సెంట్లు, రూరల్ లో 3 సెంట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అతి త్వరలోనే ఇళ్ల సైట్లతో పాటు పెన్షన్లు కూడా, కొత్త పెన్షన్లు దఫాలుగా రిలీజ్ చేయడం మనం చూసాం. అవి ఇక మీదట కూడా మీరు కంటిన్యూస్ గా తిరగకుండా మీరు పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే లక్ష్మణ్ గారికి కానీ ఇక్కడ కూటమి నాయకులందరికీ ఆల్రెడీ అయినా సరే మీరు పోర్టల్లో నమోదు చేయించండి. చిన్నంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మీరు అందరూ జాయిన్ అవటం ఆనందదాయకం. అలాగే కొంతమంది కొత్త పిచ్చగాళ్ళు తయారవుతారు. సాయంత్రం 5కి నేను వస్తారు, ఎవరో ఒకరిని పట్టుకుంటారు, ఎక్కడికైనా తీసుకెళ్లి మేము ఏదో రేషన్ కార్డులు ఇస్తామండి, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి ఇక్కడ రప్పించి ఇక్కడ ప్రతిపక్ష నేత కొంతమంది ఇంకా అదే పని మీద ఉన్నారు, ఇద్దరిని పట్టుకోవడం, ఇక్కడ ఏం జాయినింగ్స్ అవ్వలేదని చెప్పుకోవడం. వాళ్ళు ఉనికి ప్రశ్నార్థకం అయిన పక్షంలో ఏం చేయాలో తెలియక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నారు. అవి పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం మీరు గుర్తించాలి, గతంలో సంక్షేమ పథకాలు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి టైంలో, కానీ అభివృద్ధి వైపు చూడలేదు. ఎక్కడ రోడ్లు వేయను. అదే విధంగా రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడి అప్పులు పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని సుమారు 30 లక్షల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా వచ్చే ట్యాక్స్ రూపేణా మనం బలపడతాం. రానున్న కాలంలో మన ఆంధ్ర ఫస్ట్ 3 ప్లేసుల్లో ఆర్థికంగా బలంగా ఉండబోతుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ భావితరాల భవిష్యత్తు అంటే సుమారు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి అనేక 100 బస్సులు మేము వేసిన 110 బస్సులు వేసినా సరే ప్రతిపాదించింది. కాబట్టి మీ అందరినీ కోరుకునేది అక్కడ లక్షలు మేము తగలేసి జాబ్ మేళాలు పెట్టింది కేవలం మీ పిల్లల కోసం. 10th క్లాస్ దగ్గర నుంచి పెడుతున్నాం, ఇంటర్ పెడుతున్నాం, డిగ్రీ, బీటెక్ అన్ని కోర్సులకి కూడా మేము ఇక్కడ జాబ్ మేళాలు పెట్టడం జరుగుతాం. మా పిల్లవాడికి ఈ దగ్గరలోనే ఇవ్వండి అన్న మాట మాత్రం వదిలేయండి. దానికోసం కూడా కార్యకర్తల కోసం, కేవలం కార్యకర్తల కోసం మళ్ళీ ఫిబ్రవరి నెలలో లోకల్ గా రాజమండ్రి, కాకినాడ, తర్వాత మా తండ్రి గారు నేను గమనించింది ఏంటంటే కార్డియాలిక్ బర్స్ట్ ఎక్కువ జరుగుతాం, హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ, గుండెపోటు వచ్చి సుమారు 300 నుంచి 400 మంది ఈ 19 నెలల్లో చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి, సరైన హాస్పిటల్ లేక ఇటు రాజమండ్రి, ఇటు కాకినాడ వెళ్ళాల్సి వస్తుంది. ఎవరికైనా సరే లెఫ్ట్ కుడి చేయి, ఎడం చేయి ఒకటే లాగుతుందంటే అది స్ట్రోక్ మాత్రం కాదు. కుడి చేయి లాగిన స్ట్రోకే, వెన్ను నొప్పి వచ్చిన స్ట్రోకే, గ్యాస్ నొప్పి వచ్చిన స్ట్రోకే కింద అది కార్డియాలిక్ బర్స్ట్ దారితీస్తుందని మాత్రం గుర్తించారు. ఇక్కడే రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఒక ఇంజక్షన్ ఉంటది, అది సుమారు 30,000 ఇంజక్షన్. అది ఫ్రీగా ఈ గవర్నమెంట్ ఆ ఇంజక్షన్ చేస్తుంది. అంటే హార్ట్ ఆగకుండా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా ఒక 10 గంటల పాటు మనిషిని కాపాడుతుంది. ఆ ఇంజక్షన్ చేసుకుని మనం కాకినాడ, రాజమండ్రి వెళ్ళవలసిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక 10 రోజుల్లో మేము కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించాం, ఆడవాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి. వాళ్ళు చిన్న ఎక్విప్మెంట్ మీ దగ్గరికి తెస్తారు. తెచ్చిన తర్వాత ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువ కార్డియాలిక్ బర్స్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు
వాళ్ళు వచ్చి మీకు చెక్ చేస్తారు, మీకు క్లాట్లు ఉన్నాయి ఏంటనేది ఆన్ ద స్పాట్ అక్కడ తేల్చి, ఒకవేళ బాగోకపోతే ఆ బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీకు ప్రాథమికంగా అక్కడ చికిత్స చేసి ఆ బస్సులోనే తీసుకెళ్లి మీకు ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకుని వచ్చే పరిస్థితి. ఆపరేషనా లేకపోతే ఆ స్టంటా ఏంటనేది చూసి తీసుకురావడానికి ప్రత్యేకించి ఒక బస్సు సిఎస్ఆర్ కియా సంస్థ వాళ్ళ ద్వారా తీసుకురావటం, ఇంచుమించు ప్రతి మండలంలోని టౌన్ లోని కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ హౌస్ అనేది మేము పెట్టడం జరిగింది. సో మీరు చాలా మందికి పెరాలసిస్ స్ట్రోక్ కూడా వస్తుంది. అవి వచ్చినప్పుడు మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే, లేకపోతే ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటో కూడా 100 రూపాయలు తీసుకుంటాడు. అతను ఓ మనిషి సాయం కావాలి, పైగా అక్కడ ఫిజియోథెరపీ చేస్తే 500 తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ రావడానికి సుమారు 1000 రూపాయలు అవుతుంది. నెలకు 4 సార్లు ఇంచుమించు 8 సార్లు 10 వారానికి ఒకసారి చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి 4 రోజులు అంటే 4000 5000 అక్కడే అయిపోతుంది. సో ఇవన్నీ లేకుండా మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఎలక్ట్రికల్ ఆటో ఒకటి తీసుకుని వచ్చి మీ ఇంటికి పేషెంట్ తీసుకెళ్లి ఫిజియోథెరపీ చేయించి మళ్ళీ మీ ఫ్రీగా మీ ఇంటికి దింపడం జరుగుతుంది. సో అది కూడా తీసుకురావడం జరుగుతుంది. సో జరుగుతున్న, అలాగే నేను చాలా కంటిన్యూస్ గా చెప్తున్నాను, మన కోసం రాజమండ్రిలో ఒక అతన్ని, కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అతన్ని, అది మీరు ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అవుతుంటే మీరు వెంటనే కనీసం మాకు చిన్న మాట చెప్పకుండా ఎక్కడో జాయిన్ చేసేసి 2 లక్షలు బిల్లు వైద్యం చేయించే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి ఏదన్నా చిన్న ఆపరేషన్ ఉన్నా సరే టీడీపీ కార్యాలయం ఉంది, అక్కడికి వచ్చి మీరు అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి చెప్పినా పర్వాలేదు. మీకు అత్యవసరం అనుకుంటే అక్కడ మహేష్కి ఫోన్ చేస్తే అక్కడికి వస్తాడు. కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలో ఎక్కువ పేదరికం ఉన్న ఏరియా ఏమైనా ఉందంటే రామచంద్రపురం. అందులో రామచంద్రపురం నియోజకవర్గం, అందులో ఏ విధమైన సందేహం లేదు. అది ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే నేను జన్మస్థలం నాది అమలాపురం, ఇంచుమించు నాకు అన్ని కాన్స్టిట్యున్సీలు తెలుసు. ఇంకా పూరుగుడుసులు ఎక్కువ ఉన్న ఏరియా ఏదంటే రామచంద్రపురం. అలాగే తక్కువ, ఇంకా చాలా రోడ్లు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఇంకా ఉంది. కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాల్లో ఆల్రెడీ 130 కోట్లు పెట్టడం జరిగింది. ఆ పుష్కరాల నిమిత్తం కూడా మన రోడ్లు, గుళ్ళు అన్ని డెవలప్ అవుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీరందరూ కూడా సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ వార్డు ఇన్ఛార్జ్ గారు కానీ, గిరి గారు కానీ, గడిగోవింద్ గారు కానీ, ఇక్కడ మిగిలిన సభ్యులు సూర్యనారాయణ గారు కానీ, నవాబు గారు కానీ, అందరితోని, రాజేశ్వరి గారు, అందరితోని, అన్నవరం గారు, అందరితోని మీరు కలిసిమెలిసి ఈ పార్టీని బలోపేతం చేస్తూ పేదలకు సేవ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై కూటమి, జై జనసేన, జై బీజేపీ. నమస్కారం అండి. 13వ వార్డు, నా పేరు లంకశ్రీను, రామచంద్రపురం, బ్రాడీపేట. 13వ వార్డు. ఈ కూటమి చేస్తున్న అభివృద్ధి, వాసనశెట్టి సుభాష్ గారు చేస్తున్న అభివృద్ధి, సత్యనారాయణ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ముక్తులమై, ఆకర్షితులమై, వాళ్ళు అడుగుజాడలో నడుస్తూ ఈ వీధిని, ఈ వార్డుని, రామచంద్రపురాన్ని అభివృద్ధికే, వాళ్ళు చేస్తున్న పనులకే మేము ముక్తులమై వారి సేవలోని, వాళ్ళ మార్గంలో నడాలని కోరుకుంటూ, ఇవి మొన్న పండగ ముందు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ ఇవాళ తెలుగుదేశంలో జాయిన్ అవడం జరిగింది. నేను నా కార్యకర్తలు సత్యవంచన పనిచేసి సుభాష్ గారి నాయకత్వంలో ఆయన పేరు నిలబడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సుభాష్, జై